ఎంతో టేస్టీగా ఉండే మెంతిపప్పు ఒకసారి ట్రై చేద్దామా అండి? కొన్ని చోట్ల దీన్ని ఏంచిన పప్పు అని కూడా అంటారు. మా సైడ్ మాత్రం మెంతిపప్పు అంటారు. ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఆనియన్ 2 కట్ చేసి పెట్టుకున్నాను. ఎండుమిరపకాయలు 10 చుంచి పెట్టుకున్నాను. 1.5 స్పూన్ మెంతులు, కరివేపాకు, కందిపప్పు 150 గ్రాములు తీసుకున్నాను. చింతపండు ఒక నిమ్మకాయ అంత, పెద్ద నిమ్మకాయ అంతా నానబెట్టుకున్నాను. స్టవ్ వెలిగించి బాణలు పెట్టి అందులో ఆయిల్ పోసి హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. అవి వేసుకునే లోపల, అది ఆయిల్ హీట్ ఎక్కే లోపల కందిపప్పును బాగా కడిగి 2 సార్లు వాటర్ అంతా తీసేసి పెట్టుకోవాలి. పోపు దినుసులు వేసుకున్న తర్వాత అందులోకి కరివేపాకు, అలాగే మెంతుల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పు చాలా ఎక్కువ ప్రాసెస్ తీసుకుంటుందండి. కొంచెం ఓపిక్గా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఎండుమిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ వేసుకొని వేయించుకోవాలి. అలాగే కందిపప్పులో వాటర్ అంతా తీసేసాం కదా, ఇప్పుడు ఆ కందిపప్పుని వేసి కొద్దిసేపు ఫ్రై చేయాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తరువాత వాటర్ పోసుకోవాలి. అంతవరకు వాటర్ పోయకూడదు. కందిపప్పుని కొద్దిసేపు బాగా ఫ్రై చేయాలి, వేయించాలి. అందుకోసం ఇది కందిపప్పు వేయించుతాం కాబట్టి వేయించిన పప్పు అని కొన్ని చోట్ల అంటారు. మెంతులు వేస్తాం కాబట్టి మెంతిపప్పు అని కొన్ని చోట్ల అంటారు. చూసారు కదా, ఈ విధంగా వాటరు, దీనికి మధ్య మధ్యలో వాటర్ పోసుకుంటూనే ఉండాలండి. ఎందుకంటే కందిపప్పు సపరేట్గా ఉడకబెడుతున్నాం కాబట్టి ఇది లేట్ ప్రాసెస్. మూత పెట్టి కొంచెం గ్యాప్ ఉంచుకోవాలి, లేదంటే ఆ పొంగు వచ్చి వాటర్ స్టవ్ ఆరిపోతుంది. కాబట్టి ఇలా కొంచెం గ్యాప్ పెట్టుకొని ఉడికించుకొని మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా చూసారు కదా, కొంచెం లేట్ ప్రాసెసే కానీ ఓపిక్గా చేసుకోండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. చూసారు కదా, ఉడికిపోయింది కందిపప్పు. తగినంత ఉప్పు వేసి చింతపండు బాగా గుజ్జు తీసి ఆ చింతపండు గుజ్జుని అందులో వేయాలి. ఇందులోకి కొంతమంది బెల్లం కూడా వేసుకుంటారు, నేనైతే వేయట్లేదు. కానీ మా సైడ్ అయితే దీంట్లోకి కొంచెంగా బెల్లం వేస్తే టేస్ట్ సూపర్గా ఉంటుంది అని చెప్తారు. చూశారు కదా, అంతేనండి. ఇంకా పప్పు గుత్తి తీసుకొని బాగా మెనిపేసి బౌల్లో తీసుకొని వడ్డించుకోవడమే. అన్నంలోకి ఈ పప్పు వేసుకొని సైడ్ ఎర్రగడ్డ పెట్టుకొని నంజుకొని తింటుంటే ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. ఇంకా మళ్ళీ రసము, పెరుగు అన్నీ బలాదూర్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.